తెలుగులో కల్ట్ క్లాసిక్గా నిలిచిన సినిమాల్లో బొమ్మరిల్ సినిమా ఒకటి. బొమ్మరిల్లు భాస్కర్ గారు డైరెక్షన్ చేసిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ మూవీలో హీరో సిద్ధార్థ్, జెనీలియా గారు కలిసి నటించారు. ఈ సినిమా ఇప్పటికే చాలా మందికి ఫేవరెట్ మూవీ. ఇదిలా ఉంటే బొమ్మరిల్లి సినిమాను ముందుగా ఓ స్టార్ హీరో చేయాల్సిందట. కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో ఈ మూవీ యొక్క స్టోరీ సిద్ధార్థ్ గారి దగ్గరికి వెళ్ళిందట. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా? ఆయన యంగ్ టైగర్ ఎన్టీఆర్. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గారు మాట్లాడుతూ, బొమ్మరిల్లి స్టోరీ నాకు బాగా నచ్చింది. నా ఇమేజ్ వల్ల ఓ సినిమా హిట్ అవ్వకపోయినా పర్లేదు, కానీ నా ఇమేజ్ వల్ల ఆ సినిమాకు రావాల్సిన ఇంపార్టెన్స్ తగ్గిపోతే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. దిల్ రాజు గారు వచ్చి నాకు బొమ్మరిల్లి స్టోరీ చెప్పినప్పుడు చాలా బాధపడ్డాను. అయ్యో, ఈ సినిమా మిస్ అయిపోతుందే అని బాధపడ్డాను. కానీ నాకు బాగా నచ్చిన స్టోరీ అది. నా ఇమేజ్ ఆ సినిమాకి న్యాయం చేయదు, అందుకే ఆ సినిమాను వదులుకున్నాను అని ఎన్టీఆర్ గారు అన్నారు.